డోర్‌వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ప్రస్తుతం ఇన్‌కార్డినేషన్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇట్స్ ఎ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఈ బర్త్ నుండి డెత్ దాకా ఉండే సైకిల్‌ని ఇన్‌కార్డినేషన్ అంటారు. డెత్ నుండి బర్త్ దాకా ఉండే సైకిల్‌ని డిస్కారినేషన్ అంటారు. దీన్ని కూడా ఒక హైపోథెసిస్ లేదా ఒక మ్యాప్ కింద అనుకోండి. మ్యాప్‌లో ఏదో నేను ఒక లొకేషన్ చూపించి, ఈ లొకేషన్‌లో ఇలా ఉంటుంది అని చెప్పాననుకోండి. అది నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎప్పుడు నువ్వు పర్సీవ్ చేసినప్పుడే అది నీకు నోన్ అవుతుంది. అంటే నువ్వు ఆ మ్యాప్ ఫాలో అయ్యి, ఆ ప్లేస్‌కెళ్ళి అది ఎక్స్‌పీరియన్స్ అయితేనే. సో, ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాకా దీన్ని సమర్థించొద్దు, వ్యతిరేకించొద్దు. అంటే బిలీవ్ చేయొద్దు, డిస్‌బిలీవ్ చేయొద్దు. బట్ కానీ ఈ నాలెడ్జ్ ఒక హంచ్‌ని క్రియేట్ చేయాలి. అది పర్సీవ్ అవ్వటానికి ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఇప్పుడు ఇన్‌కార్డినేషన్ గురించి ఫర్దర్ పాయింట్స్ చూద్దాం. సో, ఫిజికల్ బాడీ, సెల్ఫ్ అండ్ కాజువల్ బాడీ వీటి గురించి ఆల్రెడీ ఇంతకుముందు పరబ్రహ్మం గురించి చెప్తున్నప్పుడు, ఈ ఎగ్జిస్టెన్స్ గురించి, క్రియేషన్ గురించి చెప్పినప్పుడు తెలుసుకున్నాం. సో, భూమిలో ఉండేది ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి ఫిజికల్ బాడీ, గుహలో ప్లేన్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి, డిఫరెంట్ ప్లేన్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి యాస్ట్రల్ బాడీ అండ్ సువాలో ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి క్యాజువల్ బాడీ. ఇవన్నీ సెల్ఫ్ ఇవన్నీ కలిపి యాక్చువల్‌గా నేననమాట. ఇక్కడ అవన్నీ కలిపి నేను అని ఎందుకంటున్నాం అంటే, యాక్చువల్‌గా ఈ ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజువల్ బాడీకి ఏవైతే కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయో, అవి దే ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్. కాంపోనెంట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నీ ఎక్కడ నుండి ఫార్మ్ అయ్యాయి? మానిఫెస్ట్ అయ్యాయి. క్రియేషన్‌లో సెల్ఫ్ నుండే కదా! అందుకని ఇవన్నీ కూడా నీవే. నీ యొక్క రూపాలే. మళ్ళీ అది వేరు, ఇది వేరు అనుకోవద్దు. అందుకని మనం ప్రాపర్టీసు, క్యారెక్టర్సు, గుణాలు మాట్లాడుతూ ఉంటాము. బట్ ఈ ప్రాపర్టీస్, క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ అర్థం చేసుకునే ప్రాసెస్‌లో అది వేరు, ఇది వేరు అని భావన కలుగుతుంటుంది. మళ్ళీ ఇవన్నీ మానిఫెస్టేషన్ ఒకదాని నుండి అయినవే అనేది కూడా మైండ్‌లో పెట్టుకోవాలి. అదే నేను లేదా అదే నువ్వు అనేది. సో, దీంట్లో సెల్ఫ్‌కి, ఫిజికల్ బాడీ, అసల్ బాడీ అండ్ కాజువల్ బాడీకి మేజర్ ప్రాపర్టీ డిఫరెన్సెస్ ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్‌లోను, ప్రాపర్టీస్‌లోను. ఏంటయ్యా అది అంటే, ఈ ఫిజికల్ బాడీ, అసల్ బాడీ, క్యాజువల్ బాడీ అనేవి ఇంపర్మనెంట్. అందుకని అన్‌రియల్ అని కూడా చెప్తుంటారు. అదే సెల్ఫ్ వచ్చేప్పటికి రియల్. సో, ఇంపర్మనెంట్. ఇంపర్మనెన్స్ అనేది కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ అయిందే గదా! అయితే సెల్ఫ్ రియాలిటీ అనేది మనకింకా ఎక్స్‌పీరియన్స్ కాలా. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది? నీ కాన్షియస్ బిల్డ్స్ నీ పర్సెప్షన్‌లో అవుతున్నప్పుడు. సో, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ అపియరెన్స్. ఈ క్యాజువల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ ఫార్మ్ ఆఫ్ అపియరెన్స్ అనేది క్లియర్‌గా అర్థమైతుంది. బట్ యాస్ట్రల్ బాడీ అనేది సూక్ష్మమైంది. సో, దాని అపియరెన్స్ అనేది నీ యొక్క పర్సెప్షన్‌లోకి రావాలంటే, నీ అవేర్‌నెస్ ఎంత పెరగాలి? నీ యొక్క సెన్సిటివిటీ ఎంత పెరగాలి? దాన్ని పర్సీవ్ చేయగలరు. పర్సీవ్ చేయటం అంటే చూడటం కాదు. కళ్ళతో చూస్తే నేను నమ్ముతాను అనే దానికి అర్థం లేదక్కడ. ఎందుకంటే కళ్ళకి లిమిటేషన్ లోబడే చూడగలదు కాబట్టి. బట్ పర్సీవ్ అవ్వచ్చు. ఇక్కడ నువ్వు ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం, శబ్ద ప్రమాణం హ్మ్. కూడా వినియోగించుకుంటాం. సో, ఫార్మ్ అండ్ అపియరెన్స్ ఉన్నాయి స్కిల్ బాడీకి. యాక్చువల్ బాడీకి ఫార్మ్ అండ్ అపియరెన్స్ ఉంది. బట్ మన పర్సెప్షన్‌లో లేదు. క్యాజువల్ బాడీకి కూడా అంతే. అయితే సెల్ఫ్ అనేదేమో పర్మనెంట్, పవర్‌ఫుల్. బట్ వీటికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఏవి? ఈ ఫిజికల్ బాడీకి, యాస్ట్రల్ బాడీకి, క్యాజువల్ బాడీకి ఈవెన్ క్యాజువల్ బాడీకి లిమిటేషన్స్ డిఫరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయేమో గాని బట్ లిమిటేషన్స్ ఉన్నాయి. దాంట్లో క్యాజువల్ బాడీ ఏమో సటిల్, యాస్ట్రల్ బాడీ ఫైనెస్ట్, ఫిజికల్ బాడీ గ్రాస్. సటిల్ నుండి ఫైనెస్ట్ నుండి గ్రాస్‌కి ప్రయాణం చేస్తుంటే
లిమిటేషన్స్ పెరుగుతుంటాయి. ఇది అర్థం చేసుకోవడానికి మనకి పెద్ద ఎగ్జాంపుల్‌లోకెళ్ళక్కర్లా. జస్టు ఒకటే పదార్థం నీరు అనేది హెచ్2ఓ అనేది ఐస్ కిందున్నా, వాటర్ కిందున్నా, నీటి బాష్పం కిందున్నా మూడిట్లోనూ లిమిటేషన్స్‌లో తేడా ఉంది కదా! ఇక్కడ ఒక ఆకారానికి లిమిట్ అయ్యుంది. మూవింగ్‌కి లిమిట్ అయ్యుంది. ఇనర్ట్‌గా ఒక చోటే ఉంటుంది ఐస్ ముక్కనేది. బట్ వాటర్ అనేది కండిషన్ బట్టి నీరు పుల్లమెరుగు కదా! దానికి కొంచెం లిమిటెడ్ మూవ్‌మెంట్ ఉంది. అదే నీటి బాష్పం అయితే దాని లిమిటేషన్స్ ఇంకా తక్కువున్నాయి. సో, నెక్స్ట్ తర్వాత ఈ సెల్ఫ్ అనేది ఆల్ నోయింగ్ మొత్తం అంతా తెలిసిందది. మరి అంతా తెలుసు కదా! అది నేను చక్కగా గైడ్ చేయొచ్చు కదా! అంటే గైడ్ చేయదు. ఎందుకని? ఎగ్జిస్టెన్స్ ఒక గేమ్ రూల్ ఏమిటి? నువ్వు భూ ఎక్స్‌పీరియన్స్ ఇన్వల్యూషన్ సైకిల్‌లో ఉన్నప్పుడు డివైన్ ఫ్రాగ్మెంట్ విట్నెసింగే. బట్ అపోలో ఆర్క్ ఎవల్యూషన్‌లో ఉన్నప్పుడు అది విట్నెస్ చేయొచ్చు. గైడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు గైడ్ చేయాలనటానికి హట్టేమిటయ్యా అంటే, నీ ఫిజికల్ బాడీవే, అసలు బాడీ, క్యాజువల్ బాడీయే. నీ యొక్క బాడీ అండ్ మైండే ఎందుకంటే నువ్వు దీన్ని ఎగ్జిస్టెన్స్ అనేదే నీకు మైండ్స్‌లో లేదు. నీ ఉద్దేశంలో ఎగ్జిస్ట్ అయింది బాడీ అండ్ మైండే. సో, అందుకని ఇది రన్ బిహైండ్ ఫుల్‌ఫిల్‌మెంట్. యాక్చువల్‌గా సెల్ఫ్ యొక్క లక్షణం ఏమిటి? విశ్వాన్ని మొత్తం ఆక్యుపై చేయగలిగేది. నీ బాడీ అండ్ యాక్చువల్ బాడీ అండ్ కాజువల్ బాడీ ఏమిటి? లిమిటేషన్స్ ఉన్నవి. సో, నీకు లిమిటేషన్ లేనిది, లిమిటేషన్ ఉన్న దాంతో బంధింపబడిందన్నమాట. సో, ఈ ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీ ఏం చేయనికి చేస్తాయి? ఫుల్‌ఫిల్‌మెంట్‌కి రన్ చేస్తుంటాయి. ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే ఏమిటి? యట్ యూ వాంట్ టు గెట్ మోర్. ఉన్నదానికంటే ఇంకా కావాలనే తత్వం. బట్ ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే సెల్ఫ్ ఉందో అది లవ్‌ఫుల్. దాని స్వాభావికంగా కాన్షియస్ అండ్ బ్లిస్. ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఎందుకంటే ఇట్ నో కాన్షియస్ అండ్ కాన్షియస్ ఇట్‌సెల్ఫ్. అంతా నాతో తయారు చేయబడింది దానికి తెలుసు. కానీ ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ, కాజువల్ బాడీకి తెలీదు. యాక్చువల్‌గా ఈ ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీ అవి ఇన్‌ఫ్లుయెన్స్ ఇంటాక్ట్ విత్ వరల్డ్ అంతే. ఇది సెల్ఫ్‌ని కెనాట్ అండర్‌స్టాండ్ బై థాట్స్. ఇవి ఇన్‌స్ట్రుమెంటల్ విషయం థాట్ విషయంలోతో అర్థం చేసుకోవచ్చు. కానీ సెల్ఫ్‌ని నువ్వు థాట్స్‌తో అర్థం చేసుకోవడం కష్టం. నెక్స్ట్ ఇన్‌హార్మోనిక్ స్టేట్‌లో ఉంటాయి. ఈ బాడీ, మైండ్, ఫిజికల్ బాడీ అండ్ దాని ఇన్‌స్ట్రుమెంట్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు, యాస్ట్రల్ బాడీ దాని థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు, క్యాజువల్ బాడీ దాని థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు. ఇవన్నీ ఇన్‌హార్మోనిక్ స్టేట్‌లోకున్నాయి. ఇన్‌హార్మోనిక్ ఎందుకయ్యాయి? ఈ ఇన్వల్యూషన్‌లో అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు గురి అవ్వటంలో ఈ ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీ కొంచెం గ్రాడ్యుయల్‌గా గ్రాస్‌నెస్ పొందుతూ పోయాయి. గ్రాస్‌నెస్ పొందేప్పటికి అవి లిమిటేషన్‌లోకొచ్చేసాయి. అవి లిమిటేషన్స్ పెరిగాయి. లిమిటేషన్స్ పెరగటం అనేది దేని రిజల్ట్ అయింది? వాటి యొక్క మొబిలిటీ యాక్టివిటీ, వాటి యొక్క ఇనర్షియా యాక్టివిటీకి కాంట్రోవర్షియగా మారింది. అందుకని అక్కడ ఇన్‌హార్మోనిక్‌గా మారాయి. ఇన్‌హార్మోనిక్ అంటే ఏంటంటే, అవన్నీ కలిపి ఒక సిస్టమాటిక్‌గా ప్లే చేయటం. ఒక మ్యూజిక్ ఒక పాట మ్యూజిక్కు వెనకాల ఆయించే వాయిద్యకాళ్ళు, పాడేవాళ్ళు మొత్తం అంతా ఒక క్రమ పద్ధతిలో, ఒక స్కేల్‌లో, ఒక పిచ్‌లో, ఒక స్థాయిలో, ఒక సరైన పద్ధతిలో ఎవరు ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదు ప్లే చేయాలో అలా ప్లే చేసుకుంటూ పోతే ఆ సాంగ్ బ్యూటిఫుల్ అవుతుంది. మ్యూజిక్ అవుతుంది. ఎవడిష్టం వచ్చినట్టు వాడు కొట్టుకుంటూ పోతే అది ఇన్‌హార్మోనిక్ నాయిస్ అవుతుంది. అలా అన్నమాట. పర్వేడింగ్ ఎవ్రీవేర్ బ్లిస్‌ఫుల్. ఇదే బ్లిస్‌ఫుల్. దీనికి వేరే ఆనందం అక్కర్లా. ఇవి ప్లెజెంట్ అండ్ కంఫర్ట్ కోసం ఈ ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ, క్యాజువల్ బాడీ పరిగెడతాయేమో గాని, బట్ ఈ సెల్ఫ్‌కి అక్కర్లేదు. పర్వేడింగ్ ఎవ్రీవేర్ అంతా పర్వేడ్ కాగలదిది. అండ్ బ్లిస్‌ఫుల్. అది తనకు సొంతంగానే తను ఆనందంగా ఉండేది. దీని లక్షణాలేంటి? అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంది గదా! థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అండ్ ఫిజికల్ బాడీ 2 డ్రిఫ్ట్ అయితూనే ఉంటాయి. కాసేపు ఈ యాక్టివిటీ చేద్దాం అనుకుంటాం. కాసేపు ఆ యాక్టివిటీ చేస్తాం. మళ్ళీ ఆ యాక్టివిటీ కాసేపు చేయంగానే ఇది చాలనుకుంటాం. ఇంకో యాక్టివిటీకెళ్తాం. ఇది డ్రిఫ్టింగ్ బాడీ లెవెల్.
అలాగే ఆలోచనలో ఒక ఆలోచన ఒక దాని గురించి మొదలెడతాం. ఇంకో ఆలోచనలోకెళ్ళిపోతాం. ఇది థాట్ లెవెల్‌లో డ్రిఫ్టింగ్. ఈ డ్రిఫ్టింగ్ అనేది దాని క్యారెక్టర్ అయిపోయింది. ఈ గ్రాస్‌నెస్ పెట్టడం వల్ల వస్తాయి ఈ లక్షణాలన్నీ. ఇనార్మానిక్ ఉండటం వల్ల డ్రిఫ్టింగు, బ్రూడింగు. బ్రూడింగ్ అంటే పాస్ట్ గురించి నెమరేసుకోవటం. లేదా డే డ్రీమింగ్ అంటే ఫ్యూచర్ గురించి లేని దాని గురించి ఇమాజిన్ చేయటం. ఇమాజిన్ చేసి యాంక్సైటీ ఫీల్ అవ్వటం, స్ట్రెస్ ఫీల్ అవ్వటం. పాత దాన్ని తలుచుకొని ఏదో సాల్వ్ చేస్తున్నాను అనే భ్రమలో, అజ్ఞానంతో పాస్ట్ గురించి తలుచుకోవటం. నిజంగా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు మెమరీలో ఉంది? అది ఏదో నేర్పదలుచుకుంది. ఆ నేర్చుకునేదాకా నీకు మెమరీ రిపీట్ అవుతూ ఉంటుందంతే. లైఫ్ ఎనర్జీస్ లూజెస్ విత్ లీకేజెస్. అందుకని ఈ యాక్టివిటీల్లో ఈ డ్రిఫ్ట్, బ్రూడింగ్, డే డ్రీమింగ్ ఈ యాక్టివిటీస్‌లో ఏమవుతుంటుంది? ఇనార్మానిక్ వల్ల లైఫ్ ఎనర్జీస్ లూజ్ అవుతుంటాయి. అన్నీ లీకేజ్ అవుతుంటాయి. లీకేజెస్‌గా ఎనర్జీస్ లూజ్ అవుతుంటాయి. బీయింగ్ ఆర్ ట్రాన్సెండెన్స్ ఆర్ వాయిడ్ నథింగ్ రిక్వైర్డ్ టు ఫుల్‌ఫిల్. దీనికి ఫుల్‌ఫిల్ చేయటానికి ఏం పొందవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంతా తనే. తను వేరేగా ఏదో పొంది ఫుల్‌ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.